ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. అడ్డగోలు దర్శనాలకు అడ్డుకట్ట వేసి సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమి శాలి, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తదితరులతో కలిసి పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పోలీసు, దేవాదాయ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ, గత ఏడాది 13 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈ ఏడాది భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారనే అంచనాతో అందుకు తగ్గట్లుగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు సంతృప్తికరంగా అమ్మవారి దర్శనం కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిపించడంపై ప్రధాన దృష్టి సారిస్తామన్నారు. Reasonably we have taken the feedback. Now we are repeating the issues. అర్థం అవుతోంది. సో ఇంతకుముందు సార్ మొదలు పెట్టడమే లాస్ట్ టైం ఎట్లాంటి ఇష్యూస్ వచ్చాయి వాటిని రిజాల్వ్ చేసుకుంటూ బెటర్ సర్వీస్ ఇవ్వడానికి ఫైనలీ భక్తులకి ఇబ్బంది అవ్వకూడదు. విఐపీస్ అయినా కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది అవ్వకుండా ఎవరి టైం వారికి ఇచ్చుకుంటూ చేయాలని. సో ఆల్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఆర్ కన్సిడర్డ్. సో ఇందాక సార్ కూడా చెప్పినట్టు వీఆర్ ట్రయింగ్ టు గివ్ బెటర్ than what it was. So we are working hard. Your suggestions will make a difference to us. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, ఈ ఏడాది దసరా ఉత్సవాలలో అడ్డుగోలు దర్శనాలకు అడ్డుకట్ట వేస్తామని, అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తామని తెలిపారు. ఉచితం 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. పోలీసు సిబ్బంది 3 షిఫ్ట్లలో పనిచేసే విధంగా సెక్టార్లుగా విభజించినట్లు తెలియజేశారు. అమ్మవారికి దర్శనాలకు వచ్చే వీఐపీలను పున్నమి ఘాట్ నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన వాహనాల్లో ఇంద్రకీలాద్రి వరకు తీసుకువెళ్తామన్నారు. ప్రధానంగా ఏడాదిగా అడ్డుగోలు దర్శనాలకు అడ్డుకట్ట వేసి సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. సో మేమేం చేయాలో మాకు కొంత డిస్కషన్ ఆల్మోస్ట్ 4-5 డేస్ నుంచి చేస్తున్నాము. ఈరోజు కూడా మాట్లాడాము. సో ఈసారి ఖచ్చితంగా మేమైతే మా మీద వచ్చిన అపవాదు తొలగించడానికి మేమైతే సర్వశక్తుల మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. సో దానికి మేము ఏమనుకున్నామంటే మొత్తం టోటల్ పోలీస్ వ్యవస్థకు చెప్పాం, దర్శనాల్లో ఎవరైనా యూనిఫామ్లో వెళ్ళి ఎందుకంటే యూనిఫామ్లో పోతేనే పోలీస్ వాళ్ళు యూనిఫామ్లో దర్శనాలు చేసుకుంటారని అపవాదం వస్తుంది. సో ప్రశాంతంగా 500 రూపాయల లైన్లోనో, 100 రూపాయల లైన్లోనో, 300 రూపీస్ లైన్ ఫ్రీ లైన్లో పోతే పెద్ద ఇష్యూ ఉండదు. సో ఎటువంటి పరిస్థితుల్లో యూనిఫామ్లో దర్శనాలు చేసుకోవద్దని ఒకటి చెప్పడం జరిగింది. అది ఈసారి ఖచ్చితంగా మేము ఎన్ఫోర్స్ చేస్తాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎక్కువ పంపిస్తారన్నప్పుడు పోలీస్ యూనిఫామ్ లేకపోతే పోలీస్ ఫ్యామిలీని తెచ్చినా కూడా ఇంకా వదిలే పరిస్థితి ఉండదు యూనిఫామ్ లేకపోతే. సో అది ఒకటి ఈసారి ఖచ్చితంగా చేయాలనుకున్నాము. తర్వాత ప్రతిసారి ఏమవుతుందంటే లోపల అంతరాలయం కావచ్చు, తర్వాత ఆ చుట్టుపక్కల మహాప్రాకారం కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్యూటీకి పోతున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు దర్శనానికి పోతున్నారనే ఒక అపవాదం ఉంది అనమాట. అది ఒక అపోహ వస్తుంది. సో దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈసారి వేరే రూట్లో వెళ్దాము. ఎందుకంటే భక్తుల మనోభావాలను మనం ఎటువంటి పరిస్థితుల్లో కించపరచొద్దు. సో అపవాదం మాకు రాకూడదు అని చేసేసి మేము చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈసారి వినూత్నంగా మామూలుగా మొన్న ఫ్లడ్స్లో చాలా చక్కగా రెవెన్యూ, తర్వాత మున్సిపాలిటీ, పోలీస్ కోఆర్డినేషన్ చాలా పకడ్బందీగా జరిగింది. అంటే ఒక సెక్టార్ని అన్ని కోటేరియమ్స్ చేసి ప్రతి సెక్టార్ ఇన్ఛార్జెస్ నియమించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు లాస్ట్ మొన్న ఫ్లడ్స్లో, అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అదేవిధంగా ఒక విఎంసీ నుంచి ఒక ఆఫీసర్ ఉన్నాడు, సివిల్ సప్లైస్ ఒక ఆఫీసర్ ఉన్నారు. చాలా సమన్వయంతో జరిగింది. సో ఈసారి కూడా సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో అందరికీ ఒకే రకమైన సెక్టార్స్, అది ఈసారి ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాము. వైద్య రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో పల్మనాలజీ, రుమటాలజీ వైద్య విభాగం అత్యంత ముఖ్యమైనదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వైద్య విధానంలో వచ్చిన అనేక మార్పుల వలన ఊపిరితిత్తులో వ్యాధిగ్రస్తుల జీవితాలు మెరుగుపడ్డాయని స్పష్టం చేశారు.
నగరంలోని నోవాటెల్ హోటల్ నందు మణిపాల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో లంగ్ మ్యాట్రిక్స్ సదస్సును నిర్వహించారు. ఈ సమావేశాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ లోకేష్ గుప్తా, ఉదయ్ కిరణ్లతో కేంద్ర మంత్రి పెమ్మసాని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మణిపాల్ హాస్పిటల్స్ క్లస్టర్ హెడ్ డాక్టర్ సుధాకర్ కంటిపొడి అతిథులకు స్వాగతం పలికారు. ఊపిరితిత్తుల వ్యాధులలో ముఖ్యంగా కోవిడ్-19 తదనంతరం తలెత్తిన సమస్యలపై ఈ సదస్సులో చర్చించారు. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన 400 మంది డాక్టర్లు పాల్గొన్నారు. పల్మనాలజీ, రుమటాలజీ, అంటువ్యాధులు రంగాలలో పరిశోధన, విద్యా సంరక్షణ మొదలగు వాటిపై ప్రముఖ డాక్టర్లచే ప్రసంగాలు, వర్క్షాపులు నిర్వహించారు. 4వ డివిజన్లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వైఫల్యాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 4వ డివిజన్లోని సమస్యలు, అభివృద్ధి వంటి అంశాలపై 4వ డివిజన్ ప్రజలతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశమయ్యారు. డివిజన్లోని పరిటాల ఓంకార్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేకు కాలనీ వాసులు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొదలుపెట్టిన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులకు గత ప్రభుత్వం ఆపివేయటం వలన వర్షాలు వచ్చినప్పుడు రోడ్లపై నీరు నిలిచిపోతోందని చెప్పారు. ఆగిపోయిన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులను మళ్లీ మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, నిధులు సమీకరించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లనున్నామన్నారు. ఎల్ఎన్టీ సంస్థ కూడా పనులు చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. ట్రాన్స్ఫార్మర్ కింద ఉండటం వలన చిన్న వర్షాలకే కరెంటు తీసివేస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేశారని, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే అయ్యే సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరలా అక్కడి నుంచి మొదలు పెట్టాలని చంద్రబాబు గారు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. దానికి మిగిలిపోయిన నిధులన్నీ కూడా సమీకరించి మరలా విజయవాడ నగరానికి ఇస్తానన్నారు. ఇప్పుడున్న సమస్యని శాశ్వత పరిష్కారం ఈ వేసవకాలంలోపు చేయాలని చెప్పి దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. దానికి ఎన్ని నిధులు కావాలో ఎస్టిమేషన్ వేస్తా ఉన్నాం. అన్ని నిధులు కూడా చంద్రబాబు గారి సహకారంతో తీసుకుని వాటన్నిటి కూడా పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది. ఎల్ఎన్టీ వారితో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఎల్ఎన్టీ వారు కూడా మరలా వచ్చి వారికి ఉన్న బాకీలే లెక్కలు కూడా ఇచ్చారు. మరలా అన్ని కూడా బాకీలు తీర్చి వాళ్ళందరికీ మళ్ళీ మేము యాక్టివ్గా పనిచేస్తాం. మాకు అప్పచెప్పిన కార్యక్రమం తొందరగా పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందువలన ఈ యొక్క ప్రధానమైన సమస్య గురించి వాళ్ళందరికీ వాళ్ళు చెప్పే కొన్ని సమస్యలు ఇక్కడ ఒక ఆయన చెప్పారు, అది జెన్యూన్ సమస్య. ట్రాన్స్ఫార్మర్ నేల మీద ఉండటం వలన చిన్న వర్షానికి కూడా కరెంటు తీసేస్తున్నారు. 34 రోజుల పాటు కరెంట్ లేదు. 34 గంటల పాటు కరెంట్ లేదంటే సుమారు రోజున్నర కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే ఎంత ఇబ్బంది. అలాంటివి కూడా అది పెద్ద పని కూడా కాదని అనుకున్నాను. ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ కూడా వీలైనంత ఎత్తు లేపి ముందు తక్షణమే అయిపోయే సమస్యలు, శాశ్వతమైన సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తాం. గోవులు కలుషిత ఆహారం తినడం వలన నెయ్యి కలుషితమైందని వైఎస్ఆర్సీపీ నేతలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఏపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పూజలు చేయడం ద్వారా ఆలయం మలినమైందని, నేడు గోవుల మూత్రంతో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆలయాలను శుద్ధి కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. నగరంలోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గోపంచకంతో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, అడ్డూరి శ్రీరామ్, చైతన్య శర్మ, పీయూష్, పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తిరుమల వెంకన్నపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందని విమర్శించారు. నెయ్యి కల్తీ మొత్తం వారి హయాంలో శ్రీవారి ఆలయానికి సరఫరా చేశారని తెలియజేశారు. ప్రస్తుతం దయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ప్రక్షాళన అంటూ వైసీపీ రాజకీయ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్య మతస్థులకు తిరుమలపై అధికారాలను కట్టబెట్టిందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అని కుమారస్వామి ప్రశ్నించారు. క్రైస్తవ మతం తీసుకున్నావు, తప్పు లేదు, కానీ హిందూ సాంప్రదాయాలను మంటకలిపే విధంగా పాలన చేశారని విమర్శించారు. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పూజలు చేయటం ద్వారా ఆలయం మలినమైందని, నేడు గోవుల మూత్రంతో తాము ఆలయాలను శుద్ధి చేశామని తెలిపారు. రైతులు ఆరాధ్య దైవంగా భావించే ఏదైతే గోమాత ఉందో ఆ గోమాత పేరు మీద గోవు ఘోష విను గోవింద అనే పేరు మీద కార్యక్రమం చేశాం. మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు గోవు ఘోష విను గోవింద అంటే ఏంటని.
గోవు ఇవాళ బాధపడుతుంది. మీరు గమనించారో లేదో, ఇందాక పూజ చేస్తే కళ్ళమ్మట నీళ్లు గారుతున్నాయి. దానికి మీరు అనుకుంటారు కారణము, ఇంతకుముందు పాలిన వారు గోవుని పవిత్రంగా భావిస్తాం మేము. నిన్న వారు కూడా వచ్చి గోవును చూసి వెళ్ళారు కాబట్టి ఆ బాధని మా దగ్గర వ్యక్తీకరించిందనే విషయం వాస్తవం ఇది. ఎందుకంటే గోవుని మేము పవిత్రంగా భావిస్తాం. గోవు అంటుంది వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి, ఇవాళ అయ్యా ఏడుకొండలవాడ, నేను ఎవరికి విన్నవించుకోవాలి, ఎవరిని వేడుకోవాలి అని గోవు బాధపడుతుంది. దానికి కారణము, నేను తినేది పచ్చి గడ్డి తిని స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నెయ్యి ఇస్తా నేను. కానీ అన్నం తినే వైసీపీ నాయకులు మరి ఏమి చేస్తున్నారన్న విషయం గమనించమని గోవు కళ్ళమట నీళ్లు పెట్టుకుంటుంది. అనంతరం ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ, గోవులు కలుషిత ఆహారం తిని కలుషిత నెయ్యి ఇచ్చాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిచ్చి మాటలు వాగుతున్నారని దుయ్యబట్టారు. తాను గడ్డి తిని పాలు ఇస్తే అన్నం తినే వైసీపీ వారు మాత్రం విషం చెమ్ముతున్నారని ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిపిన నెయ్యి కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కుమారస్వామి, అడ్డూరి శ్రీరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకటే చెప్తా ఉన్నాం, మేము జరిగిన తప్పును ఒప్పుకోండి, క్షమాపణ అడగండి, ఆ భగవంతుడు క్షమిస్తాడు. హిందువులు కూడా అత్యంత మంచి మనస్కృతులైనటువంటి వ్యక్తులు క్షమిస్తారు. అంతే తప్ప అడ్డగోలుగా దాన్ని దారి మళ్లించి ఇంకా మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ మానుకోవాలి. ప్రజలు ఇప్పటికే గమనించారు, అక్కడ అవినీతి, అక్రమాలు, అపచారం జరిగిందని ఇప్పటికే రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులు గ్రహించారనేటువంటి విషయాన్ని కూడా గమనించి మీరు మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, స్వామివారిని క్షమాపణ అడిగిన సందర్భంలో హిందువులంతా కూడా తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తారు. మరోసారి జరగకుండా, అపవిత్రం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి నాయకుడిగా పైన నరేంద్ర మోడీ గారు, కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తిరుమల పవిత్రను కాపాడే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. స్క్రూ బ్రిడ్జ్ దగ్గర బందర్ కాలువలో ఇద్దరు పిల్లలతో సహా కాలువలోకి దూకింది ఓ మహిళ. ఈ క్రమంలో అక్కడున్న స్థానికులు గమనించి 7.5 వయసున్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే ఆ చిన్నారిని హాస్పిటల్కి తరలించే లోపే చనిపోయింది. మరోవైపు తల్లి, కుమారుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో, తన ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ తీవ్ర విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నేడు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ బందరు కాలువలోకి దూకింది. దీన్ని గమనించిన స్థానికులు 7 వయసున్న చిన్నారిని బయటకు తీశారు. చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళ, మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ ఆత్మహత్యా యత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. విజయవాడ నగర ప్రజలకు సేవ చేయడంలో పారిశుద్ధ్య కార్మికులు ముందు ఉన్నారని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ నేత నాగుల మీరా అన్నారు. నగరంలో ఉన్న మురికిని కడిగి శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల రుణం ఏమిచ్చి తీర్చుకోలేమని చెప్పారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నగరాన్ని శుభ్రంగా ఉంచిన పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ నేత నాగుల మీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని శుభ్రంగా తీర్చిదిద్దటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నగరాన్ని శుభ్రంగా ఉంచిన పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో కష్టపడే కార్మికులకు వారు కోరుకున్న విధంగా సహాయం చేస్తామన్నారు. సుజనా చౌదరి ఆశించే వ్యక్తి కాదని, సేవ చేసే వ్యక్తి అని తెలిపారు. ఎన్నికల సమయంలో పేష్మాలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేకు ఎంపీ కేశినేని తోడుగా ఉన్నారని తెలిపారు. వైద్యం మీద, విద్య మీద, మంచినీటి సమస్య పరిష్కారం మీద, స్కూళ్ళు బాగు చేసేటువంటి విషయం కానీ, మెట్లు కానీ, డ్రైన్లు కానీ శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగా వారు సర్వే చేస్తూ ఉన్నారు.
త్వరలో కూడా సర్వే వచ్చిన తర్వాత దాని ఒక ప్రణాళికాబద్ధంగా పశ్చిమ నియోజకవర్గం ఏదైతే ఎలక్షన్ల ముందు బెస్ట్ అన్నామో దానికి అనుగుణంగా పనిచేయటానికి సుజనా చౌదరి గారితో పాటు మరి స్థానిక పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా చొరవ తీసుకొని మొన్న తుఫాన్లో కూడా 10 రోజుల పాటు కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ముఖ్యమంత్రి గారితో పాటే ఉంటూ అన్నీ సమకూర్చడంలో తను కూడా పాత్ర పోషించినటువంటి వ్యక్తి. కేంద్రం నుంచి ఏమి రావాలన్నా రాష్ట్రం నుంచి ఏమి రావాలన్నా వీరిద్దరు కలిపి ఈ నియోజకవర్గాన్ని మాత్రం అభివృద్ధి పదంలో నడిపిస్తాం. ఇవాళ శానిటరీ వర్కర్స్కి ఇదే కాదు, వారికి ఏ అవసరం వచ్చినా వారికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎన్డీఏ అనంతరం బీజేపీ ఎన్టీఆర్ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ వరద సమయంలో సీఎం చంద్రబాబు ఇక్కడ కూర్చొని అన్ని రకాల సహాయ సహకారాలు అందించారని చెప్పారు. వరద సమయంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి తమ అధినేత మాటకు కట్టుబడి ప్రజలను ఆదుకోకుండా సహాయ నిరాకరణ చేశారన్నారు. వరద సమయంలో పారిశుద్ధ్య సిబ్బంది చేసిన సేవలు ప్రశంసనీయమని, వారి సేవలకు గుర్తుగా ఎమ్మెల్యే సుజనా చౌదరి వారికి కిట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. 1000 రూపాయలు విలువ కలిగినటువంటి చెప్పులు కూడా నాణ్యమైన చెప్పులు అందించే కార్యక్రమానికి ఈరోజు సుజనా చౌదరి గారు సుజనా ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం ఏదైతే ఉందో ఇది చాలా హర్షించదగ్గ విషయం. వీళ్ళు ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఏవి ఇచ్చినా వాళ్ళు రుణం తీర్చుకోలేంది, అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి తమ ఇంటిలో నుంచి దిగలేని పరిస్థితిలో ఎక్కడో ఉన్నటువంటి ప్రజలు ఈ పారిశుద్ధ్య కార్మికులు పేకల్లోతు దిగి సహాయ సహకారాలు అందించినటువంటి ఏదైతే తీరు ఉందో దాన్ని ప్రజలు మర్చిపోరు. వారికి ఎప్పుడు కూడా పారిశుద్ధ్య కార్మికులకి ఎప్పుడు కూడా ప్రజలు రుణపడి ఉంటారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉడతా భక్తితో సుజనా చౌదరి గారు ఈరోజు ఈ యొక్క కిట్లు ఇవ్వడం చాలా ఆనందదాయకం, అభినందన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. వరద బాధితుల నమోదు ఎన్యూమరేషన్ తప్పుల తడకగా మారిన నేపథ్యంలో రీ ఎన్యూమరేషన్ ప్రక్రియను సత్వరమే చేపట్టాలంటూ వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన ప్రదర్శన చేపట్టారు. బాధితులకు సత్వరం న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వరదల్లో నష్టపోయిన వేలాది కుటుంబాలను ఎన్యూమరేషన్లో నమోదు చేయకుండా వదిలేశారని, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వందలాది మంది బాధితులకు నష్టపరిహారం అందలేదంటూ ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ అలంకార సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ఎన్యూమరేషన్ శాంతం తప్పుల తడకగా సాగిందని, వందలాది మంది బాధితుల పేర్లు ఎన్యూమరేషన్ ప్రక్రియలో నమోదు చేయలేదని వారు మండిపడ్డారు. వరదల్లో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందకపోవడంతో వారు ఆర్థికంగా కోలుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి 50,000, వరద నీటిలో మునిగిన ప్రతి ఆటోకి 25,000 ఆర్థిక సాయం అందించాలన్నారు. బీమా క్లెయిములు కూడా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని వారు స్పష్టం చేశారు. అర్థమైంది కనుక అవకతవకలు ఒక విధానంగా జరిగాయని మేము అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా ఆటో వర్కర్లు అందరికీ కేవలం ఇంట్లో ఉన్న సామాన్లు సర్వం ధ్వంసమైపోతే ఆటో వర్కర్లు తమ శ్రమ సాధనము, ఉపాధి సాధనమైన ఆటోను కూడా కోల్పోయారు. వాళ్ళ నష్టం మరింత నష్టం కనుక ఆటో వర్కర్ల విషయంలో మరింత రీజనబుల్గా ఆలోచించి డిమాండ్ చేయాలా, ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా ఆటో యూనియన్ల యొక్క చొరవతోని ఇవాళ ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటిసి లాంటి సంఘాలు ఉమ్మడిగా ఈ ధర్నా నిర్వహిస్తున్నాయి. ఈ ధర్నాకి స్పందించి ఇప్పటికైనా రీఎస్టిమేషన్ అండ్ రీఎన్యూమరేషన్కి ప్రభుత్వం దిగాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం నుంచి కూడా నిధులు రాబట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వ్యవసాయం కింద ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరో పక్కన ప్రతి కుటుంబం కూడా ₹1,00,000 నుంచి ₹3,00,000 దాకా నష్టపోయిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా 20-30 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించుకున్నటువంటి అన్ని వస్తువులు కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో బాధితులు అలోలక్షణ అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఒక పక్కన భవన నిర్మాణ కార్మికులకు ఈ రోజుకి కూడా పనులు, ఇసుక లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇసుక అందజేసేటువంటి పద్ధతిలో కూడా ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం ప్రతి వరద బాధితుడికి సహాయం కనుక చేయని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా చేస్తాం. కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ధైర్యంగా ఎదుర్కొనాలంటే తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ పై ప్రతి స్కూల్, కాలేజీల్లో శిక్షణ ఇవ్వాలని సుజయ్ బయో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయసారథి తెలిపారు. మానసిక వికాసానికి, చక్కటి ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుదలకు మార్షల్ ఆర్ట్స్ చక్కగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
నగరంలోని బెంజ్ సర్కిల్ నందు ఓ హోటల్లో శ్రీ మేకల విజయసారథి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో డిసెంబర్ 15న నిర్వహించే నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల బ్రోచర్ను సుజయ్ బయో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయసారథి రాష్ట్ర కరాటే అసోసియేషన్ సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజయ్ బయో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయసారథి మాట్లాడుతూ నటుడు సుమన్ ఆధ్వర్యంలో కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు. చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్లో రాణిస్తే అన్ని విధాలుగా దృఢత్వంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సింగపూర్, తైవాన్ తదితర దేశాల్లో కరాటేను విద్యార్థులు చిన్నతనం నుండి అభ్యసించే విధంగా చట్టాలు ఉన్నాయన్నారు. ఏదైనా ఒక క్రీడలో ప్రావీణ్యం పొందిందంటే ఆ వ్యక్తి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ధైర్యంగా ఎదుర్కొనాలంటే తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్పై ప్రతి స్కూల్లో, కాలేజీల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. గర్ల్ చైల్డ్స్కి ఇవాళ రేపు జరుగుతూ ఉన్న అట్రాసిటీస్ అన్ని ఎదుర్కోవాలంటే ముందు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అట్రాసిటీస్ వస్తే ఎదుర్కొంటా కాకుండా ముందు బేసిక్గా వాళ్ళకి మెంటలీ స్ట్రాంగ్ అయిపోతారు. ఇలా ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటా ఉన్నా. ఇలాంటి గేమ్స్ ఇంకా ముందుంది ఎన్నో జరగాలని, వీటన్నిటికి కూడా మాలాంటి వాళ్ళు మేము ఖచ్చితంగా వెనకాల నిలబడతాం. ఖచ్చితంగా మేము వాట్ ఎవర్ ద స్పాన్సర్షిప్ రిక్వైర్డ్ మా వైపు నుంచి కూడా ఇస్తామని, దానికి ఈ కార్యక్రమానికి కోలా ప్రసాద్ గారు, ఆనంద్ బల్లు గారు, గ్రేట్ సతీష్ గారు వీళ్ళందరూ నిలబడి వెనకాల చాలా ఎంతమంది యంగ్ టర్క్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరితో ఇలాంటి ఈ ఛాంపియన్షిప్ చేయగలిగే సత్తా ఉన్న ఆర్గనైజేషన్స్ చాలా తక్కువ. వీళ్ళు చేస్తున్నారు. చాలా ఆనందదాయకం. అనంతరం కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు మాట్లాడుతూ విజయసారథి గతంలో క్రీడలపై రచించిన పుస్తకం అన్ని వర్గాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డిసెంబర్లో ఆ పుస్తకాన్ని తిరిగి మార్కెట్లోకి విడుదల చేస్తామన్నారు. 20 ఏళ్ల క్రితం మార్షల్ ఆర్ట్స్కు సంబంధించి పుస్తకాన్ని రాశారని, మరలా డిసెంబర్ నెల సుమన్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. విజయసారథి గారు ఒక 20 years బ్యాక్ ఒక స్పోర్ట్స్కి సంబంధించి, ఒక మార్షల్ ఆర్ట్స్ సంబంధించి ఆయన ఒక బుక్ అప్పట్లో రిలీజ్ చేశారు సార్. అవి చాలా తక్కువ దీంతో ప్రింటెడ్ అయ్యాయి. ఆ బుక్స్ని మళ్ళీ కూడా వారి జ్ఞాపకార్థం ఈ ఛాంపియన్షిప్లో ఆ బుక్ని, అది చాలా స్కూల్ పిల్లలకి, స్టూడెంట్స్కి వాళ్ళు ఇంటర్నల్గా మోటివేషన్ అలాగా అనేది సెల్ఫ్ డిఫెన్స్, ఒక స్పోర్ట్స్ అనేది మనిషి నాట్ ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్, స్పోర్ట్స్ ఎనీ గేమ్ ఏదైనా బాడీకి కానీ మైండ్కి కానీ అంత పీస్ఫుల్గా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వడానికి కానీ, వాళ్ళు మెంటల్ పవర్ పెంచుకోవడానికి కానీ అది దోహదపడుతుంది. ఆ బుక్ అంతా నేను చదివానండి. నేను ఆ బుక్ని మళ్ళీ ఈ డిసెంబర్ని వారు రాసింది, విజయసారథి గారు రాసిన ఆ బుక్ని డిసెంబర్ని ఆ రోజు సుమన్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నేషనల్ ఛాంపియన్షిప్లో అది రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి మన స్టేట్ బాడీ అందరూ కూడా, మాస్టర్స్ అందరూ కూడా ఈరోజు రావడం ఇక్కడ జరిగింది. సో వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. కాళేశ్వరం మార్కెట్ సమీపంలోని వస్త్రలతలో ది విజయవాడ క్లాత్ ముఠా వర్కర్స్ యూనియన్ 41వ వార్షికోత్సవ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు దోనేపూడి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1935లో కేవలం 3 ఏర్పడిన కార్మిక సంఘం నేడు 250 మంది సభ్యులతో సంఘటితంగా ఉందన్నారు. ఆ సంఘటిత కార్మిక వర్గమైన క్రమశిక్షణతో ఉంటూ కూలీ రేట్ల పెంపును పోరాటాలతో సాధించుకుంటుందన్నారు. ఏఐటియుసి అండతో ఆ ప్రతిహతంగా ప్రయాణిస్తుందన్నారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే పాలకులు రాజ్యమేలుతున్నారని, రద్దు చేసిన నల్ల చట్టాలను అమలు చేయాలని ఎంపీ కంగనా రనౌత్ ప్రకటన చేయడాన్ని ఖండించారు. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. వరద విపత్తును కేంద్రం జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎం సాంబశివరావు మాట్లాడుతూ 41 ఏళ్ల క్రితం ప్రారంభమైన తమ సంఘం ఏ విభేదాలు లేకుండా ముందుకు సాగుతుందన్నారు. చీపుల సత్యనారాయణ నాయకత్వంలో యూనియన్ను ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. బీజేపీ ఎంపీ వెంటనే క్షమాపణ చెప్పాలి. వాళ్ళ వస్త్రలత ముఠా కార్మిక సంఘం మేనేజ్మెంట్ తోటి, యాజమాన్యంతో, సహృద్భావంతో, సామభేద దాన దండోపాయాలను ఉపయోగించడం ద్వారా, చర్చల ద్వారా, పోరాటాల ద్వారా న్యాయమైన సమస్యల కోసం పరిష్కారం చేసుకునేటువంటి సంఘం వస్త్రలత ముఠా కార్మిక సంఘం. కాబట్టి అటువంటి ముఠా కార్మిక సంఘం ఒక అసంఘటిత కార్మిక వర్గం. ఇటీవల వరదల కాలంలో ఎంతో నష్టపోయారు కార్మికులు, వ్యాపారస్తులు నష్టపోయారు, యావత్ ప్రధానికం నష్టపోయింది. విజయవాడ నగరం విలపించింది. ఇవాళ తెలుగునాట భక్తి రసం బుడమేరు వరదను మించి ప్రపంచవ్యాప్తంగా ప్రవహిస్తుంది. డ్రైనేజీ స్కీములాగా పొంగి ప్రవహిస్తున్నది. దీనికి కారణం ఎవరు? పాలక వర్గాలు. కాబట్టి దీన్ని పక్కన పెట్టి నష్టపోయినటువంటి
ఇంతవరకు విజయవాడని వరద జాతీయ విపత్తుగా గుర్తించమని చెప్పేసి కోరాం. ఈ 41వ వార్షికోత్సవం సందర్భంగా దేదీప్యమానంగా అప్రత్యాసంగా వచ్చే సంవత్సరానికి ఇంకొక 50 మందిని పెంచుకోవడం ద్వారా ఏంటంటే ఈ ముఠా రంగాన్ని అభివృద్ధి పరచాలని, వారి శ్రేయస్సు కోసం పాటుపడాలని, అలాగే పార్టీ కోసం ఏఐటీసీ కోసం వారు చేస్తున్న కృషిని శ్లాఘిస్తూ భవిష్యత్తులో వారి అంట ఏఐటీసీ అన్నిటా వెనకాలండి మీకు ఎన్నుదన్నుగా ఉంటుందని ఈ వార్షికోత్సవాలు జయప్రదం కావాలని నగర ఏఐటీసీగా కోరుకుంటూ కార్మికులందరికీ కూడా ఈ వార్షికోత్సవం సందర్భంగా నగర ఏఐటీసీ నుంచి విప్లవ అభివందనాలు తెలియజేస్తూ సెలవు. వరదల కారణంగా పాడైన ద్విచక్ర వాహనాలను నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా రిపేర్ చేస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. గత 2 వారాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. పైసా తీసుకోకుండా ఉచితంగా నాణ్యమైన సర్వీస్ అందించారని వాహన యజమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పైపుల్ రోడ్డు 4 రోడ్ల కూడలి వద్ద ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన ద్విచక్ర వాహనాలకు 2వ వారం కూడా ఉచిత సర్వీసింగ్ అందించారు. పూర్తిగా నీటిలో నానిపోయి పాడైపోయిన ద్విచక్ర వాహనాలకు కేవలం మానవతా దృక్పథంతో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉచిత సర్వీసింగ్ క్యాంపు పెట్టినట్లు తెలిపారు. వరద ముంపుతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలబడేందుకు నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ముందుకొచ్చారని తెలిపారు. ప్రతి ఆదివారం 100 ద్విచక్ర వాహనాలకు ఉచితంగా రిపేర్ చేస్తున్నామని, వచ్చే వారం కూడా ఫ్రీ క్యాంపు నిర్వహిస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ వారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి తమ వాహనాలను పైసా తీసుకోకుండా ఉచితంగా నాణ్యమైన సర్వీసు అందిస్తున్నారని వాహన యజమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బోండమ్మ గారు మాకు ఎంతో హెల్ప్ చేసి ఇక్కడ టెంట్లు కానీ ఇంట్లు కానీ మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఫ్రీ సర్వీసింగ్ అని క్యాంప్ పెట్టాము. బళ్ళు ఫ్రీగా ఏ వచ్చినా సరే ఫ్రీ, స్పేర్స్ వాళ్ళు కొని తెచ్చుకోవాలంటే మేము ఈ 2 వారాల నుంచి కష్టపడి చేస్తున్నాం. స్టేట్ నుంచి 26 జిల్లాల నుంచి మా ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి భారీ ఎత్తున ఇవాళ లాస్ట్ రోజు అంటే వీళ్ళందరూ చాలా దూరాల నుంచి కడప నుంచి చెప్పిన మేడలో మేము వచ్చి ఫ్రీ క్యాంపు పోయిన వారం పెట్టాము. విజయవాడ మెకానికల్ తరఫున పోయిన వారం పెట్టాము. ఈసారి ఈ విజయవాడ మెకానికలే కాదు, మేము ప్రతి జిల్లా నుంచి మేము వస్తామని చెప్పేసి ప్రతి జిల్లాల నుంచి మెకానిక్ సోదరులు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, మెకానిక్ కుర్రోళ్ళు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తున్నారండి. మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము. కస్టమర్లు ఎవరైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళ స్పేర్స్ మాత్రం వాళ్ళు తెచ్చుకోమన్నాము. మా సర్వీస్ వరకు మేము ఫ్రీ చేస్తున్నాం సార్. ప్లగ్ ఒకటి, ఇంజిన్ ఆయిల్ ఒకటి, ఇలాంటి మెయిన్ ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ బ్యాటరీలు ఒకటి, అలాంటివన్నీ వీరే స్పేర్స్ ఇక్కడ పెట్టి వాళ్ళు అందజేయడం, లేదు బయట తెచ్చుకోమంటే బయట తెచ్చుకోవడం. వాళ్ళు స్పేర్ తెస్తే ఫ్రీ మెకానిజంతో మంచిగా బళ్ళు అందిస్తున్నారు. లాస్ట్ టైం కూడా తెలిసిన వాళ్ళు ఒక 6 వస్తే వాళ్ళ బైకులు చాలా బాగున్నాయని సంతోషపడ్డారు. ఇటువంటి కార్యక్రమం ఈ న్యూ నవ్యాంధ్ర వెల్ఫేర్ మెకానికల్ అసోసియేషన్ కార్యక్రమం తలపెట్టినందుకు చాలా ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు. కానీ గుంటూరు మేస్త్రి గారు కానీ వీళ్ళందరూ మాకు సహకరించడం జరుగుతుంది. అట్లాగే మేము ఇక్కడ వచ్చిన ఈ వీళ్ళందరికీ ఫ్రీగా ఏం ₹1 కూడా తీసుకోకుండా మేము ఆదివారం కనుక వచ్చి అందరికీ ఫ్రీగా చేస్తామని చెప్పేసి అని వాళ్ళు స్పేర్స్ తెచ్చుకుంటే మా వాళ్ళు మెకానికల్ అంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారండి. అట్లాగే ఇప్పుడు వచ్చిన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 200 బళ్ళు తీసుకున్నారు. వాటిలో కనీసం ఒక 50 బళ్ళు 60 బళ్ళు దాకా చేయడం జరిగింది. అలా ఒక బాధతో ఇలా డబ్బులు లేకుండా మెకానిక్ ఏదైతే మా చేతి వృత్తి ఉంటుందో అది ఫ్రీగా చేస్తున్నాం. ఒక స్పేర్స్ అయితే వాళ్ళు సొంతంగా తెచ్చుకుంటున్నారు కొనుక్కొని. మాధవ సేవ అనేది నమ్మే ఈ మెకానిక్ 2 వీలర్ మెకానికల్ చేస్తాం జరుగుతుంది. ఈ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క మెకానిక్ రావడం జరుగుతుంది. ఈ అసోసియేషను ఇటువంటి అసోసియేషన్లు ఉండటం కూడా చాలా ముఖ్యంగా ఉండాల్సింది. సేవగా వెల్ఫేర్గా చేస్తున్నాం. జై మెకానిక్, జై జై మెకానిక్.
స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్లైనా రెండు కుటుంబాల చేతిలోనే ప్రభుత్వాలు ఉన్నాయని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. కులగణన జరిపి ఆ కులగణన ప్రకారం రాజకీయంగా ఉద్యోగాల పరంగా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో కులగణన అంశంపై జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. 2025లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయని దాని కులగణన ప్రకారం సీట్లు కేటాయించాలన్నారు. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ కాంట్రాక్టులు మరియు కర్మాగారాల స్థాపనకు అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ డబ్బులు సంపాదించి కాంట్రాక్టులు, సారాయి కాంట్రాక్టులు, దీనితోనే ఆ డబ్బులు సంపాదించి ఈరోజు ప్రజలను మాయ చేసి గద్దెనెక్కిన తర్వాత అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కాదు, ఈ మూడు పార్టీలు, బీజేపీ అండ్ వైసీపీ అండ్ తెలుగుదేశం పార్టీలు. ఈరోజు మా అఖిల రాజకీయ పక్ష సమావేశం ముఖ్య ఉద్దేశం కులగణన జరిపి ఏ క్యాస్ట్ ఎంతుందో అంత వాటనే ఆ కులాలకు కేటాయించాలి. రాజకీయ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, కాంట్రాక్ట్ పరంగా కానీ అన్నీ కూడా ఈక్వల్గా జరగాలి. ఈరోజు బీసీలలో కూడా కేటాయించడం జరిగింది. 20% ఉన్న వాళ్ళకి ఓన్లీ 7% రిజర్వేషన్ ఉంది. ఒక 10% ఉన్న వాళ్ళకు కూడా 7% ఉంది. కానీ ఇది చాలా రాంగ్ చేశారు ఆ రోజుల్లో. 2025 స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ అనేది సక్రమైన పద్ధతుల్లో సమాన ప్రాధాన్యత అనేది కల్పించాలనేది మా డిమాండ్. అది అమలు చేయని పక్షంలో ఇదే ధర్నా చౌక్లో నిరసన తెలియజేయాలనేది రాజకీయ కూటమి ఉద్దేశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకొని జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరు జనాభా ఎంత ఉంటే అంత ప్రాధాన్యత కల్పించాలి. కుల జనగణన అనేది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి వారి చెప్పు చేతల్లో మరి రాష్ట్రం అందుబాటులో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కుల జనగణన అనేది జరపాలి. ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియలైజేషన్, ఇవన్నీ కూడా పెద్ద స్థాయిలో నుంచి చిన్న స్థాయిలో ఉండేటువంటి కుల వృత్తులు కాకుండా వాటిని ఇండస్ట్రియలైజేషన్ చేసేటువంటి ఆ వెసలుబాటు, ఆర్థిక వనరులు కూడా ఈ స్థాయిలో ఈ కుల జనగణన తర్వాత బడుగు బలహీన వర్గాలు కులాల ప్రాతిపదికంగా ఆ ప్రభుత్వ కేటాయింపులు కూడా, ఆర్థిక వసతులు కూడా కల్పించాలి. అట్లాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ క్రింది స్థాయి బహుజనులు పనిచేస్తున్నటువంటి శాటిలైట్ ఛానళ్ళు కావచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి యాడ్స్లో కూడా పక్షపాతం చూపిస్తుంది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.